హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. మరి సీజన్ 8లో కొత్తగా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని విషయం అందరికీ తెలిసిందే. సో నిన్న వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఇంట్లోకి వచ్చారు. ఆ 8 మంది వైల్డ్ కార్డ్స్లో నైని పావని ఒకళ్ళు. నైని పావని అంటే పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. ఎక్కడో కాదండి, లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ లాగా వచ్చి 1 వీక్ ఉండి ఎలిమినేట్ అయిపోయారు. అది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అనుకోవాలి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్తో పాటు మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ అనుకోవాలి. సో నైని పావని బిగ్ బాస్లో వచ్చిన తర్వాత శివాజీ గారితో బాగా క్లోజ్ అయిపోయారు. సో ఒక నాన్నలాగా చూసుకున్నారంటూ ఎమోషనల్ అయిపోతూ స్టేజ్ మీద బాగా ఎమోషనల్ అయిపోయారు. సో వాళ్ళిద్దరే ఎమోషనల్ కాకుండా హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోయారు. సో ఈ ఎమోషనల్ చూస్తుంటే సో బయట నుంచి ఆడియన్స్ కూడా కమ్బ్యాక్ అంటే నైని అంటూ ట్రెండ్ చేశారు ట్విట్టర్లో కూడా. సో ఈ విధంగా నైని పావని బిగ్ బాస్ 8లోకి మళ్ళీ వైల్డ్ కార్డ్గా వచ్చారు. సో నైని పావని స్టేజ్ మీద వచ్చేసరికి నాగార్జున గారు ఒక సర్ప్రైజ్ వీడియో చూపించారు. ఆ సర్ప్రైజ్ వీడియో ఏంటంటే శివాజీ గారు ఇలాగా చెప్తారు, నైని పావని నువ్వు ఒక మంచి ప్లేయర్వి, నువ్వు ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోవడం మా అందరికీ చాలా బాధేసింది. నీకు ఇంకో ఛాన్స్ వచ్చిందంటే సో లక్కీ. ఒక విషయం గుర్తుపెట్టుకో నైని, బిగ్ బాస్లో గేమ్స్ ఉన్నప్పుడు గెలిస్తే నువ్వు మాత్రమే గెలుస్తావు. అదే బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల హృదయాలను గెలవాలంటే నువ్వు ఫేర్గా ఆడాలి. నువ్వు ఫేర్గా ఆడితే నువ్వు విన్ అయిన దానికంటే చాలా ఎక్కువ అని నా అభిప్రాయం. ఇది మాత్రం మనసులో పెట్టుకో. ఫేర్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. సీజన్ 8 విన్నర్గా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఆల్ ద బెస్ట్ అంటూ శివాజీ నైని పావనికి చెప్పుకుంటూ వచ్చారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.